ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుని కృప మీకు తోడై ఉండను గాక. ఆమేన్. ప్రియులారా, ఈ పూట దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాటను గురించి మనం ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఈ పూట కొన్ని విషయాలు మీతో జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తన ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారి మొర ఆయన దగ్గరకు చేరిందని వాక్యం అంట. వారు మొర పెట్టినప్పుడు, వారు కన్నీళ్లు విడిచినప్పుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని నడిపించుటకు దిగి వచ్చెను అనే వాక్యం అంటుంది. కనుక దేవుడు వారి మొర విని వారిని విడిపించేదానికి మనసు కలిగినటువంటి దేవుడు ఇంచుమించుగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల దేశంలో 430 సంవత్సరాలుగా బానిసలుగా బ్రతికారు. దేవుడు వారిని విడిపించే ఆ సమయానికి వారు మొర పెడుతున్న మొరలన్నీ విన్న దేవుడు, వారి ప్రార్థన ఆలకించిన దేవుడు, వారిని విడిపించే ఆ గడియలో దేవుడు వారితో చెప్పినటువంటి మాట ఏమిటంటే, దేవుని వాక్యం చాలా తేటగా వివరంగా చెబుతుంది. నిర్గమాకాండము 3వ అధ్యాయము 21వ వాక్యాన్ని గమనిస్తే అక్కడ వాక్యం అంటుంది, దేవుడు వారిని విడిపించుటకు వారి కొరకు దిగి వచ్చినప్పుడు దేవుని జనుల పట్ల, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల పట్ల ఐగుప్తీయులకు ఆయనట సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు కటాక్షము కలగజేస్తాడట. కనికరము కటాక్షము కలగజేస్తాడు, దయను పుట్టిస్తాడు వారి పైన. ఎవరి పైన? ఇశ్రాయేలీయుల పైన ఐగుప్తీయులకి కటాక్షము కలగజేస్తాడు. కలగజేసినప్పుడు ఏమవుతుంది అంటే, మీరు పట్టి చేతులతో బయలు వెళ్ళరు, ఐగుప్తు దేశం నుండి మీరు సూరుమంటూ ఒట్టి చేతులతో బయటికి రారు అని దేవుడు తన ప్రజలతో మాట్లాడిన మాటను మనం చదువుతాం. గమనించండి, దేవుని ఆరాధించే ప్రజలు, దేవుని స్తుతించే ప్రజలు, దేవుని నామాన్ని మహిమపరిచే ప్రజలు, దేవుని నామాన్ని ఘనపరిచే ప్రజలు ఎక్కడ ఉన్నా వారు పడినటువంటి శ్రమను ఆయన చూస్తాడు. వారు పెట్టే మొరను ఆయన ఆలకించే దేవుడు. ఇశ్రాయేలుల విషయంలో వారిని గమనించి చూసినట్లయితే, మీరు ఇన్ని సంవత్సరాలు బానిసలుగా ఇక్కడ ఉన్నారు గనక, ఇంతకాలము ఐగుప్తీయుల మధ్యలో మీరుండి వెట్టి చాకరీ చేశారు గనక, ఐగుప్తు దేశము యొక్క మహానగర నిర్మాణానికి కారణము దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులే. అంతగా శ్రమపడి ఇన్ని వందల సంవత్సరాలుగా మీరు శ్రమపడ్డారు కనుక, అయితే ఇప్పుడు మీకు విడుదల సమీపమయ్యింది. మీరు విడిపించబడేటప్పుడు ఎలా విడిపించబడతారంటే, బంధకాలం నుంచి విడిపించబడిన తర్వాత ఒక వ్యక్తి పరిగెత్తి వెళ్ళిపోయినట్లుగా మీరు వెళ్ళరు. ఒట్టి చేతులతో వెళ్ళక ఇంతకాలము కష్టపడిన మీ చేతులతో సమృద్ధిని కలిగి మీరు వెళతారు ఐగుప్తు దేశం నుండి. దేవుడికి స్తోత్రం. ఈ విషయాన్ని మనం కాస్త గ్రహించుకోగలిగితే, దేవుని వాక్యం అంటుంది, దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా, ఏ పరిస్థితుల మధ్యలోనే ఉన్నా, వారు శ్రమపడిన కొలదిగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. శ్రమపడిన వారి చేతులను దేవుడు దీవిస్తాడు. శ్రమపడినటువంటి కష్టపడిన వారి కష్టానికి తగిన జీతాన్ని దేవుడు ఇచ్చి వారిని సంతృప్తి పరుస్తాడన్న సంగతి ఈ వాక్యాన్ని బట్టి మనం చాలా తేటగా తెలుసుకోవచ్చు. మీరు ఒట్టి చేతులతో వెళ్ళరు. ఐగుప్తీయులకు మీ మీద నేను కటాక్షాన్ని కలుగజేస్తాను. మీరు వెళ్ళేటప్పుడు వారి యొక్క సమృద్ధిని అంతటినీ మీకు ఇస్తారు. సమృద్ధిగా బయలుదేరి వస్తారు. అనామకుల్లాగా, దిక్కులేని వాళ్ళగా మీరు బయటికి రారు అని చెప్పి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో. గమనించండి ప్రియమైన దేవుని ప్రియులారా,
ఆనాడు ఇశ్రాయేలీయులే గాని ఈనాడు మనమైనా ఎవరైనా దేవుని ఆరాధించే బిడ్డలు అనేవాళ్ళు, దేవుని స్తుతించేవారు, దేవుని నమ్మిన వాళ్ళు, దేవుని ఎరిగిన వాళ్ళు, వారి పడినటువంటి శ్రమ ఎప్పుడు కూడా ఎక్కడ వ్యర్థమైపోదు అని దేవుని యొక్క వాక్యం చాలా తేటగా చెబుతుంది. ఒకవేళ నువ్వు శ్రమ పడితే నీ కష్టజీతాన్ని ఎదుటి వాళ్ళు నీతో పని చేయించుకొని నీ కష్టజీతాన్ని దోచుకోవాలని చూడొచ్చు. నీ స్వాస్థ్యాన్ని తీసేసుకోవాలని ప్రయత్నం చేయొచ్చు. నీ కలిగిన దాన్ని దోచుకోవాలని, నిన్ను ఏదో మోసగించాలని, నిన్ను నష్టపెట్టాలని, నీకున్నది కూడా లాగేసి నిన్ను ఏమి లేకుండా ఒట్టి చేతులతో పంపాలని ప్రయత్నం చేయొచ్చు. అది మనుషుల ప్రయత్నం, శత్రువుల ప్రయత్నం, విరోధుల క్రియలన్నీ ఆ విధంగా ఉంటాయి. కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు ఒట్టి చేతులతో నీవు వెళ్ళవు. ఐగుప్తు దేశాన్ని నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా వెళతావు అంటే సమృద్ధి కలిగినటువంటి రీతిగా నీవు వెళతావు. దేవునికి స్తోత్రం. సమృద్ధితో వెళతావు, ఏమీ లేకుండా వెళ్ళవు. కరువు వచ్చినట్టుగా ఆకలి దప్పులతో నీవు పరిగెత్తినట్టుగా ప్రయాసపడ్డట్టుగా నేను వెళ్ళవు. సమృద్ధి కలిగి నీవు వెళతావు, ఆశీర్వాదకరంగా ఉంటావు అని ఈ నిర్గమకాండం 3వ అధ్యాయం 21వ వాక్యంలో ఉన్నటువంటి మాటను బట్టి మనం చాలా తేటగా తెలుసుకోవచ్చు. కానీ బైబిల్ గ్రంథాన్ని గమనిస్తే అక్కడక్కడ ఈ విషయాన్ని గురించి కొన్ని మాటలు ఇలాగే కొన్ని ప్రస్తావించడం జరిగింది. ఏమిటి అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే మరికొన్ని మాటల్ని ఈ పూట మీ జ్ఞాపకం చేస్తానండి. యాకోబు తన మామ దగ్గర ఉన్నప్పుడు తన మామ దగ్గర ఆయన పని చేస్తా ఉన్నాడు, కొలువు చేస్తా ఉన్నాడు, జీతానికి పని చేస్తా ఉన్నాడు. వాళ్ళ మామ చెప్పిన పని చేయటం, జీతం తీసుకోవటం, తన పశువుల మందల కాయటం, జీతం తీసుకోవటం, తన పనులన్నింటినీ కూడా చెప్పినట్టుగా చేయటం, జీతం తీసుకోవటం. మొత్తం మీద లాబాను యాకోబు మీద, యాకోబు లాబాను మీద, ఒకరి మీద ఒకరికి మించిన ఆలోచనలు ఒకరు చేస్తూ రకరకాలుగా మొత్తం మీద ఎవరిని ఎవరు లోపరుచుకుంటున్నారా, ఎవరి దగ్గర నుండి ఎవరు సంపాదించుకుంటున్నారా అని ఈ ఆలోచనల్లోనే ఉన్నారు. మొత్తం మీద ఒకసారి ఏం జరిగిందంటే, యాకోబు తను బయలుదేరి తన స్వజనుల ఇంటికి రావాలి, తన రక్త సంబంధికులను కలుసుకోవాలి, తన అన్నను చూడాలి అనేటువంటి మనసు కలిగి, ఇక నేను ఇక్కడ ఉన్న కాలం చాలు, ఇక్కడ చేసిన వెట్టి చాకరీ చాలు, ఇక నేను నా స్వజనుల దగ్గరికి వెళ్ళాలి అనే మనసు కలిగి ఆయన సిద్ధమవుతా ఉన్నాడు. సిద్ధమైన తర్వాత ఈ సంగతిని లాబాను తెలుసుకొని ఎందుకు ఏమిటి అని విచారిస్తే, యాకోబు తన మామ అయినటువంటి లాబానుతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను వచ్చినప్పటి నుంచి, నేను నీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఇన్నిసార్లు నువ్వు నా జీతాన్ని మారుస్తూనే ఉన్నావు, నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తానే ఉన్నాను, కానీ ఏ రోజు కూడా నా కష్టానికి తగిన జీతం నువ్వు నాకు ఇవ్వలా. మంచుకు తడిచి పగటి ఎండకు నేను ఎండి రాత్రి మగళ్ళు కష్టపడి నేను సంపాదించుకున్నా. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, నువ్వు చేస్తున్నటువంటి మోసాన్ని నా దేవుడు చూసి ఆయన ఆలకించి గత రాత్రి కలలో నిన్ను గద్దించాడు, ఆ సంగతి నాకు దేవుడు బయలుపరిచాడు అని చెప్పి మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, దేవుడు నిన్ను దర్శించి గద్దించకుండా ఉన్నట్లయితే నేను వెళుతున్నానే ఇప్పుడు నీ దగ్గర నుంచి బయలుదేరి నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను కదా, నన్ను ఇలాంటి సమయంలో నీవు ఒట్టి చేతులతో పంపించి ఉండేవాడివి. నా చేతులు శ్రమపడినా, ఇంతకాలం కష్టపడి ఇన్ని సంవత్సరాలు నేను బాధపడి శ్రమ పొందినా నీవు నన్ను ఒట్టి చేతులతో పంపివేసి ఉండేవాడివి. కానీ ఇప్పుడు నేను ఒట్టి చేతులతో లేను. కారణం ఏంటంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పి యాకోబు లాబానుతో మాట్లాడుతున్నాడు. ఈ మాట ఆదికాండము 31వ అధ్యాయము 42వ వాక్యంలో ఈ మాట మనం చూస్తాం. దేవుడు నాకు తోడే ఉండని ఎడల నీవు నన్ను ఒట్టి చేతులతో పంపివేసి ఉండేవాడివి. దేవుడు నాకు తోడుగా ఉండకపోతే,
దేవుడే నాకు తోడే ఉండి నా కష్టార్జితాన్ని ఆశీర్వదించి ఉండకపోతే నీవు నన్ను వట్టి చేతులతో పంపివేసి ఉండేవాడివి. నీవు నన్ను వట్టి చేతులతో పంపకుండా నా దేవుడు నన్ను ఆశీర్వదించి సమృద్ధిగా పంపుతున్నాడు అంటే నీవు కాదు కానీ నా కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నా శ్రమను, నా కష్టాన్ని దేవుడు చూచాడు అని చెప్పి యాకోబు తన మామ అయినటువంటి లాబానుతో మాట్లాడుతున్నాడు. గమనించండి నా ప్రియమైన దేవుని ప్రియులారా, మనుషుల దగ్గర ఎంత ప్రయాసపడినా, మనుషుల దగ్గర ఎంత కష్టపడినా, మనుషుల దగ్గర ఎంత శ్రమించినా మనుషులు ఏం చేస్తారంటే పని చేయించుకుంటారు, చాకరీ చేయించుకుంటారు. కష్టానికి తగిన జీతం కాదు కదా, ఏ విధమైన మంచి ఆలోచించకుండా వట్టి చేతులతో పంపేస్తారు. అది మనుషుల యొక్క హృదయం, మనిషి యొక్క విలువలేని గుణమని చెప్పాలి. కానీ దేవుడు ఆ విధంగా కాకుండా ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి కనుక కష్టపడిన వాడి కష్టాన్ని దేవుడు ఆశీర్వదించేవాడు కనుక, కష్టపడిన వాడి శ్రమను దేవుడు ఆయన దీవించేవాడు కనుక ఏమంటున్నాడు అని చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం అంటుంది, యాకోబు అంటున్నాడు, నీవు నన్ను వట్టి చేతులతో పంపివేసి ఉండేవాడివి ఖచ్చితంగా, కానీ నా దేవుడు నా విషయమై నిన్ను గద్దించాడు గత రాత్రి అని చెప్పి ఆయన యాకోబు లాబానుతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియులారా, దేవుని హస్తము నీకు తోడుగా ఉండాలి. మనుషుల దగ్గర మనుషుల మెప్పు కోసమో, మనుషులు ఇచ్చే ప్రతిఫలం కోసమో కొందరు మనుషుల దగ్గర పెట్టి పనులు చేస్తూ ఉంటారు. మనుషులు విలువ లేకుండా చూసినా మనుషుల దగ్గర ప్రయాసపడుతూ ఉంటారు. నమ్మకంగా నీతి న్యాయము కలిగి నీ కష్టార్జితాన్ని సమృద్ధిగా ఆశీర్వదించేటట్లుగా పంచి ఇవ్వగలిగిన దేవుడి దగ్గరికి రారు, దేవుడితో ఉండరు, దేవుడి సన్నిధిలో ఉండరు, దేవుడితో ఆశీర్వాదకరమైన అనుభవాలలో కొనసాగే అనుభవాన్ని సంపాదించుకోరు. మనుషులు ఎంత హీనంగా చూసినా మనుషులు ఇచ్చే ప్రతిఫలం కోసము ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని వాక్యం అంటుంది, ఈయన అంటున్నాడు, దేవుడు నాకు తోడే ఉన్నాడు కనుక నేను ఇప్పుడు వట్టి చేతులతో కాకుండా సమృద్ధిగా వెళుతున్నాను. అదే దేవుడు నాకు ఏమీ తోడు లేకుండా ఉన్నట్లయితే నీవు నన్ను ఇన్ని సంవత్సరాలు చాకరీ చేయించుకొని నన్ను ఒక పనివాడిగా, నీ ఇంట్లో ఒక దాసుడిగా నన్ను వాడుకొని ఈ రోజు నన్ను వట్టి చేతులతో పంపివేసి ఉండేవాడివి. ఒకవేళ మనుషులు నీ కష్టాన్ని గుర్తించకపోయినా, మనుషులు ఎవరు నీ శ్రమను గుర్తించకపోయినా, నీవు దేవుని ముఖాన్ని చూస్తే, దేవుని తట్టు చూస్తే, దేవుని వైపుగా నీ గురి నిలుపుకున్నట్లయితే మనుషులు ఎవరు ఇవ్వకపోయినా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనుషులు ఇవ్వదగిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా దేవుడు ఇవ్వగలిగిన వాడు కనుక నీ ఆత్మీయ జీవితంలో ప్రతి దానిని మనుషుల తట్టు చూసి ముందుకు నడిచే ఆ అనుభవాన్ని విడిచిపెట్టి దేవుని వైపుగా నువ్వు చూసే అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రేమైన దేవుని ప్రియులారా, యాకోబు చెప్పినట్లుగా దేవుడు తోడుగా ఉండి ఆయన ఒక వ్యక్తిని కాపాడితే, ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే, ఒక వ్యక్తి యొక్క కష్టార్జితాన్ని దీవిస్తే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా వట్టి చేతులతో ఉండడు. కొందరిని గమనించండి, మంచిగా ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, ఏ ఒక పనులు ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి, ఏవి తక్కువగా ఉండవు. కానీ వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూసినా ఇవి లేవు, అవి లేవు, ఈ కొరత, ఆ కొరత, అవి లేవు, అప్పులు, ఈ డబ్బుల సమస్యలు, తర్వాత ఇంట్లో అవి లేవు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఈ ఇబ్బందుల మధ్యలోనే ఉండి కుటుంబంలో ఉన్నటువంటి ఆ మనుషులకు కూడా నెమ్మది సమాధానం ఉండదు. ఎందుకు? ఎప్పుడు కరువు కరువు కరువు, ఆర్థికంగా కానీ, ఆహార విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఏది చూసినా ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది లేదు, ఆ సమస్య, ఈ కొరత, ఈ ఇబ్బంది అని ఎప్పుడు చూసినా ఒకటే ఇబ్బంది పడుతూ ఉంటారు. సమృద్ధిగా జీతం వస్తుంది కదా, ఒకరికి బదులు ఇద్దరు సంపాదిస్తున్నారు కదా, ముగ్గురు సంపాదిస్తున్నారు కదా, నలుగురు సంపాదించినా ఆ సంపాదన ఎటు పోతుందో తెలియదు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఆ కుటుంబంలో కష్టపడేటువంటి వాళ్ళకి లేకపోతే ఆశీర్వదించబడని ఆ కష్టార్జితము ఎప్పుడు ఎలా పోతుందో తెలియదు. యాకోబు అంటున్నాడు, నువ్వు నా కష్టాన్ని గుర్తించకపోయినా,
నా శ్రమను గుర్తించిన దేవుడు ఆయన నా చేతుల కష్టాన్ని నిశ్చయంగా ఆశీర్వదించాడు కనుక నేను వట్టి చేతులతో లేను. ఈ రోజున నువ్వు ఎలాగున్నావు? నువ్వు ఏ చేతులతో ఉన్నావు? నీ చేతుల నిండా సమృద్ధి కలిగి ఉన్నావా, లేకపోతే వట్టి చేతులతోనే ఉన్నావా? నీ కష్టార్జితము ఆశీర్వదించబడిందా, లేకపోతే అది ఎటుపోతుందో తెలియదా? సంపాదించుకునేది కొంత అయితే నెలకి ఖర్చు పెట్టేది అంతకు 2-3 అంతలుగా ఉంటుంది. కొందరి సంపాదనలో సగానికి పైగా హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. కొందరి సంపాదనలో సగానికి పైగా అప్పులకు వెళ్ళిపోతుంది, చదువులకు వెళ్ళిపోతుంది. ఆ చదువులు చూస్తే అంతంత మాత్రమే ఉంటాయి. ఏ విషయంలో కూడా అది సమృద్ధి కలిగిన అనుభవాల్లో ఉండదు. అనుకుంటారు మాకేది కలిసి రావట్లేదండి, అంత కలిసిపోతా ఉంది. కలిసి రావట్లేదు. కలిసి రావటము కలిసి పోవటము కాదు, కానీ నీ చేతుల కష్ట జీవితము ఆశీర్వదించబడకపోవటం. కనుక ప్రియులారా, దేవుడు నిశ్చయంగా నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ కష్ట జీవితాన్ని ఆయన ఆశీర్వదించేటట్లుగా నీవు దేవుని ఎదుట ఆయన నీ శ్రమను గుర్తించేటట్లుగా నీవు దేవుని సహవాసములో దేవుని సహాయముతో నీవు ప్రయాసపడాలి. అంటే దేవుడు లేకుండా నీ ఆత్మీయ జీవితంలో దేవుడు లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా నీ ప్రయాసకు తగిన కష్టార్జితమే ఉంటుంది, కానీ దాన్ని ఆశీర్వదించేది ఎవరు? అది ఆశీర్వదించబడాలంటే దేవుడికి నీవు దేవుని హస్తము నీకు తోడుగా ఉండాలి. దేవునితో నీవు సమీపంగా ఆయనతో నీవు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నీ వ్యక్తిగత ఆత్మీయ అనుభవాన్ని దేవునితో ఎప్పుడైతే సహవాసం కలిగిన వ్యక్తివిగా నీవు ఉంటావో అప్పుడు నీవు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటావని దేవుని యొక్క వాక్యము చాలా తేటగా వివరిస్తా ఉంది. కనుక ప్రియులారా, ఈ ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట రాస్తుంది, 16వ అధ్యాయము 17వ వాక్యం. ఈ ద్వితీయోపదేశ కాండము 16-17లో మనం గమనించి చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఒక మాట ఏమిటి అంటే, అక్కడ రాస్తున్నాడు ఒక మాట ఏమని అని చూస్తే, దేవుడు ఎవరికి తోడుగా ఉంటారో వారు, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో వారు ఏమై ఉంటారు అని చూసినట్లయితే దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడట వారు ఒట్టి చేతులతో రారట. వాక్యం అదే ఉంటుంది, నీ దేవుడైన యెహోవా సన్నిధిలో నీవు ఒట్టి చేతులతో కనబడకూడదు. ఒట్టి చేతులతో కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన కొలది నువ్వు దేవుడికి ఇవ్వాలి అంటే వాళ్ళ దగ్గర ఉండాలి కదా. ఉండాలి అంటే వారు ఒకరి దగ్గర పొందాలి కదా. నీవు పొందిన నీ కష్టార్జితాన్ని, నీవు సంపాదించుకున్న నీ సంపాదనను దేవుడు ఆశీర్వదించాలి. ఆయన ఆశీర్వదిస్తారంటున్నాడు. ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. నీ కష్టార్జితాన్ని, నీ కలిగిన దాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారని చెబితే కూడా కొందరి జీవితాల్లో దేవుడి దగ్గరికి రాకుండా, ఆశీర్వాదాన్ని పొందకుండా ఏమవుతున్నారు అంటే దూరంగా ఉంటున్నారు, దూరంగా. కనుక ప్రియులారా, నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వస్తావో ఆయన నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. అంటే నీ ఆశీర్వాదం ఏ విధంగా ఉండాలి అంటే, నీ కష్టార్జితాన్ని తీసుకొని, నీ శ్రమకు తగిన జీతాన్ని తీసుకొని, ఇక దాంట్లోనే సరిపెట్టుకొని ఇరుకు ఇబ్బందితో నీవు బ్రతికే అనుభవంగా ఆశీర్వాదం అంటే, నీవు ప్రభు దగ్గరకు వచ్చి నీవు ధారాళంగా ఇటు దేవుడికైనా నీ ఎదుట లేని ప్రజలకైనా ధారాళంగా ఇవ్వగలిగినటువంటి ఆ అనుభవాన్ని కలిగి ఉండటమే ఆశీర్వాదం. ఒక వ్యక్తి ఎప్పుడు ఆ విధంగా ఉంటాడు, ఒక వ్యక్తి ఎప్పుడు అటువంటి అనుభవంలోకి వస్తాడు అని గమనించి చూస్తే ఆ వ్యక్తి కష్టార్జితము ఆశీర్వదించబడినప్పుడు. ప్రజలా ఒక వ్యక్తి యొక్క చేతి కష్టార్జితం అనేది ఎప్పుడైతే దీవించబడుతుందో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తిని ప్రభు ఆశీర్వదిస్తాడు, ఆ వ్యక్తిని ప్రభు దీవిస్తాడు, ఆ వ్యక్తిని దేవుడు ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవంలోకి నడిపించి తన యుద్ధకు వచ్చినటువంటి ప్రతి వారిని దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించే దేవుడు గనక ఆయన ఏం చేస్తాడంటే తన కష్టార్జితాన్ని కూడా ఆశీర్వదించినప్పుడు అది ఆశీర్వదించబడుతుంది. ఆశీర్వదించబడినది సమృద్ధి కలిగిన అనుభవాల్లోకి వస్తుంది. సమృద్ధి నువ్వు ఏం చేసినా, ఏ విధంగా వాడుకున్నా దేవుని కష్టార్జితం, దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించినప్పుడు అది ఆశీర్వాదకరంగా ఉండి నీకు సర్వ సమృద్ధిని కలిగజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నీవు దేవుడి సన్నిధికి వచ్చినటువంటి నీ వ్యక్తిగత అనుభవాలన్నీ కూడా ఏమవ్వాలి అంటే
ఆశీర్వాదకరంగా ఉండాలి. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే లూకా సువార్త 20వ అధ్యాయం 10-11 వాక్యంలో ఈ మాటలు రాస్తున్నాయి. ఏమని అంటే, ఒక మనుషుడట ద్రాక్షల తోట నాటించాడట. ఒక డబ్బున్న వ్యక్తి పొలం కొని ఆ పొలాన్ని బాగు చేయించి ఆ పొలంలో విస్తారంగా ద్రాక్షలు నాటించాడు, ద్రాక్ష తీగలు. ఈ ద్రాక్షలు నాటించిన తర్వాత అవి బాగా ఎదిగాయి, పంటకు వచ్చాయి. ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు యజమాని. అతను దేశాంతరం వెళ్ళిపోయిన తర్వాత ఈ పంటకు వచ్చిన సంగతిని తెలుసుకున్నాడు కదా యజమాని కదా. ఇక తన దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళలో ఒకరిని పంపించాడు. ఆ ద్రాక్ష తోటని గుత్తకిచ్చాడు కౌలుకి. వేరే పని వాళ్ళకి దాన్ని కౌలుకిచ్చి గుత్తకిచ్చి దాన్ని బాగు చేయండి, ఇంత భాగం మీకు ఇంత భాగమో నాకు అని పని వాళ్ళని పెట్టాడు. పెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ పొలాన్ని తీసుకున్న వాళ్ళు, ఈ ద్రాక్ష తోట తీసుకున్నటువంటి ఈ పని వాళ్ళు ఏం చేశారంటే, యజమానుడు తీసుకున్నాడు కదా, అతనికి మనకు భాగం ఉంది కదా, మనమేమో పొలంలో ఉన్నాం, మనం బాగు చేస్తున్నాం, పొలం అయింది, దెబ్బ అయింది, పెట్టుబడి మొత్తం అయింది, మనం ఇక్కడ కాస్త దాన్ని కాపాడుకుంటున్నాం, అందువల్ల మనకు ఆయన భాగం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఆయన దూరం వెళ్ళిపోయాడు. మనము ఇప్పుడు ఆయన పని వాళ్ళని పంపిస్తాడు కదా ఎక్కడికి, ఈ ద్రాక్ష పంటలో తన భాగం ఇమ్మని పని వాళ్ళని పంపిస్తాడే. అప్పుడు ఆ పనివాణ్ణి మనం ఏం చేస్తే బాగుంటుంది? ఆయన దూరంగా వెళ్ళిపోయాడు, మన దగ్గర లేడు, మనం ఏం చేసేది? ఆయన చూడలేదు, ఆయనకు తెలీదు అని చెప్పి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ యజమాని పనివాడిని పంపించాడు తన భాగం తీసుకొని రమ్మని. పంపిస్తే ఈ ద్రాక్ష తోటను కాపు కాస్తున్నటువంటి కాపులట వాళ్ళు ఏం చేశారు, ఈ దాసుని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపించారట. చూసారండి, వట్టి చేతులతో పంపించారట. అతను మరొక దాసుని పంపగా అతన్ని కూడా వీళ్ళు పట్టుకొని కొట్టి అతన్ని కూడా వట్టి చేతులతో పంపించేశారట. చివరికి తన కుమారుడు వారసుడు కదా, ఇతడు నా కుమారుడు వెళ్తే భయపడతాడు, వాళ్ళందరూ భయపడిపోతారు అని చెప్పి అనుకొని కుమారుణ్ణి పంపించాడు. సన్మానం చేస్తారులే భయపడి అని వాళ్ళు అనుకున్నారు. ఇతడు వారసుడు, వీడిని చంపేశామంటే ఆ తోట మొత్తం మనదే, అడిగే వాళ్ళే లేరు, మన దగ్గరికి ఎవరు రారు. చూసారా అండి, కొందరు ఆలోచనలు అట్లా ఉంటాయి. ఎవరిని ఏం చేస్తే ఏది మన సొంతం అవుతుందా, ఎవరిని ఎక్కడ లేకుండా చేస్తే ఏది మనము మన స్వాధీనంలో పెట్టుకోవచ్చా, ఎవరిని ఎక్కడ ఉండకుండా చేయాలి, ఎవరిని ఏ విధంగా దోచుకోవాలి, ఎవరిని ఏ విధంగా బెదిరించాలి, అవసరమైతే ఏం చేయాలి. కానీ దేవుని వాక్యం ఉంటుంది, ఆ యజమాని వచ్చినప్పుడు ఆ కాపులన్నట సంహరించి వాళ్ళందరినీ నరికించాడట, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గ పనికి. గమనించండి, ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, ఒకవేళ నీ స్వాస్థ్యాన్ని లాక్కొని నీ కష్టార్జితాన్ని చేతబట్టుకొని ఇతరులు ఎవరైనా నిన్ను మోసపుచ్చితే, నీ స్వాస్థ్యమైనా నీ ఇల్లైనా పొలాలైనా స్థలాలైనా మరి ఏదైనా నీతో పని చేయించుకున్న ఆ పనికి ఇవ్వవలసినటువంటి జీతమైనా మరి ఏదైనా ఒకరు నిన్ను మోసపుచ్చితే నువ్వు దేవుని చేతిలో ఉండి దేవుని ఎదుట ప్రార్థించగలిగిన వ్యక్తివే అయితే నీ కష్టార్జితము మనుషులు నిన్ను మోసపుచ్చినా ఒక రోజున సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నిశ్చయంగా వారికి చేయదగినటువంటి న్యాయమేదో ఆయన ఎరుగును గనక న్యాయము చేసి తీరతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. న్యాయం చేసి తీరతాడు. కనుక నీవు ఏ విషయంలో ఉన్నా న్యాయం తీర్చే దేవుడు నీకున్నాడన్న సంగతిని నీవు మర్చిపోకూడదు, నీవు ఎన్నటికీ మర్చిపోకూడదు. కనుక కొందరి జీవితంలో మోసం చేసేదే పని, కొందరి జీవితంలో మోసపోయేదే పని. పలుమార్లు మోసపుచ్చేవాడున్నా మోసపోయినటువంటి నీవు దెబ్బతిన్న తర్వాత అయినా జాగ్రత్త పడటం అవసరం. కనుక వీళ్ళు అనుకున్నట్టుగా మన వాక్యాన్ని గమనించి చూస్తే పని వాళ్ళని పంపిస్తున్నట్ట వారు దాసులను కొట్టి ఒట్టి చేతులతో పంపించారట. మనుషుల యొక్క స్వభావం అది. మనుషులు ఎప్పుడెప్పుడు ఏం లాక్కోవాలా, ఏ విధంగా నేను దెబ్బ కొట్టాలా, నేను ఏ విధంగా నష్టపెట్టాలా, ఇదే ఆలోచనలో ఉంటారు.
కానీ నేను చేసిన దానికి ఒక రోజున అంతకు మరలా 100 రెట్లు ఆ నష్టము నాశనము తిరిగి నా మీదకి వస్తుందే అనేటువంటి దైవ భయము వారి గుండెల్లో లేదు. కనుక పేరుకు ప్రభు అనొచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు, కానీ వారి వ్యక్తిగత జీవితంలో నీతి న్యాయము అనేది లేకుండా మోసపుచ్చేదే జీవితంగా, అదే బ్రతుకులో కొనసాగే ఒక అనుభవంగా పెట్టుకొని ఉన్నట్లయితే తప్పకుండా వారిని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరన్నట్టుగా ప్రవర్తించినా ఒక రోజున నీ పక్షమై న్యాయం చేసే దేవుడు ఇశ్రాయేలు కొరకు దిగివచ్చినట్లుగా ఆయన నీ కొరకు దిగవస్తాడు. ఇది నిశ్చయం. ఆమేన్. తప్పకుండా దేవుడు అటువంటి కార్యాన్ని చేస్తాడు. కనుక నీ వ్యక్తిగత ఆత్మీయ అనుభవంలో ఎలాంటి పరిస్థితుల మధ్యలో నీవున్నా దేవుని మీద నీవు గురి పెట్టుకునే ఒక అనుభవం అనేది నీకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి మీద గురి పెట్టుకునే ఒక అనుభవం ఎప్పుడైతే నీ వ్యక్తిగత జీవితంలో నీకు కలుగుతుందో దానివల్ల నీవు ఏమవుతున్నావంటే ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవాన్ని నీవు పొందుకుంటావు. నీ గురి ఆయన మీద నిలపగలుగుతావు. కనుక దేవుడు నిన్నో ఒట్టి చేతులతో వెళ్ళనివ్వడు. ఇశ్రాయేలు చేసిన ఆ బానిసత్వపు చాకరికి అన్ని సంవత్సరాలకు గాను వారిని సమృద్ధిగా బయలుదేరేటట్లుగా ప్రభు కృప చూపించాడు, వారిని ఆశీర్వదించాడు. లాబాను మోసం మీద మోసం చేస్తున్నా పనివాడి కంటే నీచంగా తన అల్లుడైనటువంటి యాకోబుని తన ఇంట్లో కూతుర్లనిచ్చి పెళ్లి చేసి దాసునిగా పెట్టుకున్నా దేవుడు అతన్ని వ్యర్థంగా వదిలిపెట్టలేదు. నమ్మదగిన వాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు గనక ఆయన నిన్నో నీ కష్టార్జితాన్ని ఒట్టి చేతులతో వెళ్ళేటట్లుగా నిన్ను చేయడు. నీ చేతులను ఆయన కృపతో ఆశీర్వాదముతో ఆయన నింపి తీరుతాడు. ప్రైజ్ ది లార్డ్. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. అదేమిటంటే రూతు చరిత్రలో మనకందరికీ బాగా తెలిసిన మాట. రూతు చరిత్రలో రూతు నయోమి మోయాబు దేశం నుండి వాళ్ళిద్దరూ పోవలసిన నష్టాలన్నీ పొందిన తర్వాత నయోమి 2 కుమారులు భర్త చనిపోయిన తర్వాత పూర్ప వెళ్ళిపోయింది. రూతు నయోమిని హత్తుకొని వాళ్ళిద్దరూ కలిసి మోయాబు దేశానికి చేరుకున్నారు కదండి. మోయాబు నుంచి బెత్లెహేముకు వాళ్ళు వచ్చారు. మోయాబు దేశం నుండి బెత్లెహేముకు వచ్చిన తర్వాత బెత్లెహేములో నయోమి యొక్క స్వగ్రామమైనటువంటి బెత్లెహేములో నయోమితో కూడా తన కోడలైన రూతు వీళ్ళిద్దరు బెత్లెహేములో ఉన్నారు. ఆ సమయంలో రూతు బోయజు పొలానికి ఏరుకునేదానికి వెళ్ళింది, పరిగె తీసుకొచ్చింది. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ చెప్పింది. అప్పుడు నయోమి తెలుసుకొని అప్పుడు ఆ బోయజు మనకు సమీప బంధువుడు, అతడు దూరంగా ఉండేవాడు కాడు, చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, అతనికి విస్తారమైన పొలాలు ఆస్తులు పనివాళ్ళు ఉన్నారు. కనుక అతడు ఈ రాత్రి కళ్ళములో ఎవరు తూరుపారబట్టబోతున్నాడు, ధాన్యాన్ని తూరుపడుతున్నాడు. కనుక నీవు వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి నువ్వు కనబడినట్లయితే ఏదైనా సహాయం చేస్తాడమ్మా అని కొన్ని మాటలు చెప్పి నయోమి తన కోడలైనటువంటి రూతును బోయజు కళ్ళమునకి వెళ్ళమని పంపి, కళ్ళానికి వెళ్ళిన తర్వాత బోయజు నయోమిని గుర్తించి ఆమెతో చెప్పాల్సిన మాటలు చెప్పి ఆమెను ధైర్యపరిచి బలపరిచి ఆమె కప్పుకొని వెళ్ళినటువంటి ఆ దుప్పట్లో 6 కొలల ఎవలు ఆయన కొలిచి ఆ ధాన్యాన్నంతటిని మూటగట్టి రూతు తల మీద పెట్టి నీవు నీ అత్త ఇంటికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎలా వెళ్ళకూడదు? ఒట్టి చేతులతో నీ వెళ్ళకూడదు. మరి ఎలా వెళ్ళాలి? సమృద్ధి కలిగి వెళ్ళాలి. నీ వచ్చింది బోయజు దగ్గరికి. బోయజు ధాన్యము సమృద్ధి కలిగిన వాడు. అతని దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరైనా ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళకూడదు, అది బోయజుకి ఇష్టం ఉండదు అని బోయజు చెప్పి ఆమెకు సమృద్ధి అయిన ధాన్యాన్ని కొలిచి ఆ ధాన్యపు మూటను రూతుకు అప్పగించి ఆమెను పంపిస్తే ఆ ధాన్యాన్ని తీసుకొని రూతు తన అత్త అయినటువంటి నయోమి దగ్గరకు వచ్చింది. ఆయన చెప్పినటువంటి ఆ మాట రూతు గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యంలో ఈ మాట రాస్తుంది. నీవు నీ అత్త దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఒట్టి చేతులతో నీ వెళ్ళకూడదు. ఎలా వెళ్ళాలి? నీ చేతుల నిండా సమృద్ధి కలిగి వెళ్ళాలి. గమనించండి, సమృద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి
తన దగ్గరకు వచ్చినటువంటి ఏ ఒక్కరైనా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అని ఆయన కలిగింది. ఎదుటి వాళ్ళు తన ఎద్దకు వచ్చినటువంటి వాళ్ళు తృప్తి పడేటట్లుగా సమృద్ధి ఇవ్వగలిగితే, నువ్వు దేవుడి దగ్గరకు వస్తే, సృష్టికర్త అయినటువంటి యేసయ్యను నీవు ఆరాధించే వ్యక్తి అయితే, నమ్మకంగా ఆయన దగ్గరకు వచ్చి ఆయనను కొనియాడే వ్యక్తి అయితే, ఆయన సన్నిధిలో ప్రార్థించే వ్యక్తి అయితే, నీ కష్టానికి నష్టానికి అన్నిటికీ ఆయన వైపే చూసే వ్యక్తి అయితే, ఆయన మీదే నీ గురి నిలుపుకునే వ్యక్తి అయితే, ఆయన నిశ్చయంగా నీకు ఎలాంటి సమృద్ధిని ఇవ్వాలో ఒక్కసారి ఆలోచించాలి. ప్రియులారా, ఇలాంటి ఒక అనుభవాన్ని అనేకులు గ్రహించలేక, దేవుడితో ఉండేటువంటి సహవాసం యొక్క విలువ తెలియక, ఆయనతో ఉంటే కలిగే సమృద్ధి ఎలాంటిదో పొందిన అనుభవాలు లేక, వారి కష్టమంతా మనుషులకు ధారపోస్తూ, శత్రువులకు ధారపోస్తూ ఏం చేస్తున్నారంటే వారి జీవితం అంతా లేనిపోని ఇబ్బందులకు గురైపోతా ఉన్నారు. వాక్యం అంటుంది, నీ కష్టానికి దేవుడు తోడుగా ఉంటే నీవు ఒట్టి చేతులతో ఉండనే ఉండ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిన్ను ఒట్టి చేతులతో వెళ్ళనివ్వడు. నీవు దేవుడి సన్నిధికి, దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు నీవు ఒట్టి చేతులతో వెళ్ళినా, దేవుడి సన్నిధిలో నీవు చేసే ప్రార్థనతో, దేవుడి సన్నిధిలో నీవు విన్న దేవుని యొక్క వాక్యపు సమృద్ధి అయినటువంటి దేవుని వాక్యం అనే ఆహారముతో, వాగ్దానముతో, దేవుని వాక్యం అనే ఐశ్వర్యంతో నీవు సమృద్ధి కలిగి ఇంటికి వెళ్ళాలి. నువ్వు సమృద్ధి కలిగి ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఎలాగ వచ్చావో అలాగే వెళ్ళిపోకూడదు. నీవు ఖాళీగా వచ్చినా వెళ్ళేటప్పుడు దేవుని వాక్యం అనేది నిన్ను జీవింపజేసే ఆహారం, దేవుని వాక్యం అనేది నీకు సమృద్ధినిచ్చే ఐశ్వర్యం, దేవుని వాక్యం అనేది నీకు నీ రోగాన్ని పోగొట్టి ఆరోగ్యం ఇచ్చే ఆరోగ్యం. కనుక ఆయన ఆ వాక్యం వల్ల కలుగుతున్న సకల ఐశ్వర్యములన్నిటినీ నీవు సంపాదించుకొని పొందిన వ్యక్తివిగా వాటి సమృద్ధి చేత నీవింటికి వెళ్ళాలి. రూతు మోయలేనంత ఆశీర్వాదముతో తన ఇంటికి వెళ్ళింది. తన ఇంటి నిండా సమృద్ధిని కలిగి సంపాదించుకుంది. ఈ రోజున మందిరానికైతే వస్తారు కానండి, కొందరి జీవితాల్లో ఆశీర్వాదాలు ఉండవు. బలవంతంగా వస్తారు, ఏదో మనిషిని తాడగట్టి లాగినట్టుగా బలవంతంగా వస్తారు. ఆదివారం మందిరానికి రావాలన్న కష్టమే, దేవుడి సన్నిధిలో సమయాన్ని గడిపి కూర్చోవాలన్న కష్టమే, కాస్త సమయం ఆలస్యమైన కష్టమే. ఇక అటు ఇటు దిక్కులు చూసి ముళ్ళ మీద కూర్చున్నట్టుగా నానా బాధలు పడి ఇరుకు ఇబ్బంది అయినట్టుగా ఒక రకమైనటువంటి బాధలు కాదు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు పారిపోదామా, ఏదో బంధించి పెట్టినట్టుగా కొందరికి వారి జీవితంలో అటువంటి మనసుతో దేవుడి దగ్గరికి వస్తారు. ఎలాగొచ్చారో అలాగే వెళతారు, కానీ ఆశీర్వాదాన్ని పొందలేరు, సమృద్ధితో వెళ్ళలేరు. అయితే ఈ మాటలు వింటున్నటువంటి మీరు అలాగనూ ఉండక, అలాంటి వారిలో ఒకరి వలె మీరుండక, నా ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని సన్నిధిలో మీరు ఆశీర్వదించబడాలి. దేవుడి సన్నిధిలో దీవెన పొంది వెళ్ళాలి. నీవు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. దేవుని వాక్యం అంటుంది, వారి యొక్క మూలుగు విన్నాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉండి వారి పెట్టిన మొర నేను విన్నాను గనక నేను వారిని ఒట్టి చేతులతో పంపను. నా జనులైనటువంటి ఇశ్రాయేలుల మీద ఐగుప్తీయులకు నేను కటాక్షాన్ని కలగజేస్తా. వారు సమృద్ధిని వీరికి ఇస్తారు కనుక వీరు సమృద్ధిగా బయలుదేరి వస్తారు. ఎందుకని? దేవుడు తోడుగా ఉన్నాడు గనక. యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు గనక యాకోబు నిమిత్తమై దేవుడు లాబానును గద్దించాడు. ఎంతకాలం మోసం చేస్తావు ఇలా అని చెప్పి లాబానును గద్దించాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు తెలియకుండా ఎవరు నిన్ను మోసం చేసినా వారందరినీ నా దేవుడు గద్దిస్తాడు. అది నిశ్చయం, ఖచ్చితంగా గద్దిస్తాడు. కనుక నీ విషయమై దేవుడు శ్రద్ధ కలిగి ఉంటుండగా, నీ విషయమై ఆయన ఆలోచన కలిగి ఉంటుండగా, నీ గురించి ఆలోచించి దేవుడు నీకంటూ ఉన్నాడన్న సంగతిని మర్చిపోయి మనుషుల వైపు చూసి మనుషుల దగ్గరికి పరిగెత్తి నీ జీవితంలో లేనిపోయిన నష్టాలు తీసుకొచ్చుకోక, మనుషుల దగ్గరికి వెళితే వాళ్ళు ఏం చేస్తారు? కొట్టి ఒట్టి చేతులతో పంపించారట, లాగేసుకొని ఒట్టి చేతులతో పంపించాలని ప్రయత్నం చేస్తారు. మొత్తం దోచుకోవాలని ప్రయత్నం చేస్తారు, మొత్తం ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తారు, మొత్తాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుందంటే తర్వాత ఎప్పటికైనా ఆయన ఎప్పుడో ప్రతీకారం చేయాలో ఆయన చేసి తెరుతాడు. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, దేవుని ఆరాధించే ప్రజలను గురించి
దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే, నిన్ను ముట్టినవాడో నా కనుగుడ్డును తాకిన వాడితో సమానం. జాగ్రత్త. ఆయన నేత్రములో మండుతున్నటువంటి అగ్ని జ్వాలమయములు ఎవరు తాగలరు? కనుక ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని వెంబడించే నీ వ్యక్తిగత ఆత్మీయ అనుభవంలో నీ కష్టార్జితము ఆశీర్వదించబడేటట్లుగా, అది నష్టాల పాలు కాకుండాట్లుగా, దాన్ని వ్యర్థపరిచేటట్లుగా ఎవరో ఆక్రమించుకొని, ఎవరో స్వాధీనపరుచుకొని నిన్ను వట్టి చేతులతో పంపివేసేటటువంటి పరిస్థితుల్లో నీ ఉండకూడదు అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడి పాదాల దగ్గర ఉండాలి. యథార్థత, నమ్మకత్వం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలాంటి అనుభవాలు నువ్వు కలిగి ఉంటావో నిశ్చయంగా ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు, కృపతో నింపుతాడు, నీకు ఆయన సమృద్ధిని కలుగజేస్తాడు. అందుకే బోయజ్ అంటున్నాడు, నా దగ్గరకు వచ్చావు కనుక నీవు నీ అత్త దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో నువ్వు వెళ్ళకూడదు. ఇదిగో ఈ సమృద్ధి తీసుకొని సమృద్ధిగా నీవు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు విన్న ప్రతిసారి, దేవుని వాక్యాన్ని మీరు విన్న ప్రతిసారి, లేదా మందిరానికి వెళ్ళిన ప్రతిసారి, నీవు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్న ప్రతిసారి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్న ప్రతిసారి, దేవుని వలన కలుగుతున్న మేలు అనేది, ఆశీర్వాదం అనేది నీవు పొంది తీరాలి. అటువంటి ఒక ఆసక్తి అనేది, ఆకాంక్ష అనేది నీ హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే ఇటువంటి మనసు కలిగి నీవు ప్రభుతో సహవాసం చేసి ఆయనతో నడుస్తావో నా ప్రియమైన దేవుని బిడ్డ, నిశ్చయంగా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన ఏం చేస్తాడంటే ఆశీర్వదించి, దీవించి, కృపతో నిన్ను నింపుతాడు, బలపరుస్తాడు. కనుక ఈ మాటలు విన్న నీవు ఇది మొదలుకొని ఇక ఎన్నడూ వట్టి చేతులతో నీవు ఉండకూడదు. వట్టి చేతులతో నీ దేవుడైన యెహోవా సన్నిధిలో నీవు కనపడకూడదు. ఆయన నీకు ఇచ్చిన సమృద్ధి కొలది నువ్వు దేవుడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి అంటే నీవు దేవుడి దగ్గర పొందుకునే వ్యక్తివిగా ఉండాలి గనుకనే నువ్వు ఇచ్చే వ్యక్తివిగా. ఇవ్వాలి అంటే నువ్వు పొందాలి కదా, పొందాలి, అడగాలి, దేవుడి సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండాలి. అప్పుడు నిశ్చయంగా ఆయన నిన్ను వట్టి చేతులతో పంపాడు. దేవుడు ఇటువంటి కృపను ఈ మాటలు విన్న మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచి నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు, నీ చేతులు ఇంతవరకు వట్టి చేతులుగా ఉంటే ఇక మీదట ఉండక నా ప్రభువా నా చేతులను ఆశీర్వదించు అని నీ మనసులో తీర్మానం చేసుకున్నట్లయితే నమ్మకంగా నీ దగ్గరకు వస్తానయ్యా, వట్టి చేతులతో రానయ్యా, నన్ను నా కష్టార్జితాన్ని నన్ను ఆశీర్వదించమని చెప్పి నువ్వు అడిగావంటే నా దేవుడు ఇప్పుడే నీ చేతులను కృపతో, సమృద్ధితో, ఐశ్వర్యముతో, నిన్ను ఆరోగ్యముతో ఆయన నింపబోతూ ఉన్నాడు. తలలు వంచండి, కళ్ళు మూసి నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ఘనమైన, బలమైన, పరిశుద్ధమైన మీ నామానికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని బలపరచండి, కృపతో నింపండి, ఘనమైన మీ నామాన్ని మహింపరచుకోండి. దయగల కృపగల మీ హస్తాలకు సమర్పించుకుంటూ ఉన్నాం తండ్రి. మీ విస్తారమైనటువంటి కృప చేత ఈ దినమున ప్రభువా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. మా పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో ఉండి మొరపెట్టినప్పుడు నిశ్చయంగా వారి మొర విని ఆలకించిన దేవునిగా మీరు ఉండి తండ్రి, నిశ్చయంగా వారి కొరకు దిగవచ్చి ప్రభువా వారిని వట్టి చేతులతో పంపక వారికి సమృద్ధినిచ్చిన వాడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. యాకోబు విషయమై మీరు కృప చూపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యాకోబు అన్నట్టుగా నా దేవుడు నాకు తోడై ఉండనేడులా నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతో పంపివేసి ఉందవు. అయితే నా దేవుడు నాకు తోడుగా ఉండబట్టి నేను వట్టి చేతులతో లేను, నా దేవుడు ఆశీర్వదించాడని చెప్పినట్లుగా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాం. కృపతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఒకవేళ యాకోబు వలె శ్రమపడినా, కష్టపడినా, కష్టార్జితాన్ని అనుభవించి యాకోబును వట్టి చేతులతో పంపివేసినట్లుగా లాబాను వలె తండ్రి ఎందరు ఈ మాటలు వింటున్నటువంటి వారి విషయంలో ఎందరైతే ఉన్నారో అట్టి వారందరినీ గద్దించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపించండి ప్రభా. మీతో తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి కృపతో నింపి ఈ ఘననామాన్ని మహిమపరుచుకోమని తండ్రి. బోయజు రూతుకు సమృద్ధిని కలుగజేసి పంపినట్లుగా నీ వట్టి చేతులతో వెళ్ళకూడదని చెప్పి సమృద్ధినిచ్చినట్లుగా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారి చేతులను దీవించి సర్వ సమృద్ధితో నింపి ప్రభు వారి వట్టి చేతులతో కనబడక ఎప్పుడు ఇచ్చువారిగా, అనేకుల కొరకు చెయ్యి చాపేవారిగా ఈ మాటలు విన్న ప్రతి వారి హస్తాలను ఆశీర్వదించి దీవించి మహిమ తెచ్చుకోమని కృపగల మీ హస్తాలకు
సమస్తాన్ని అప్పగించుకుంటూ మేలు చేసి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు నామములో వందనాలు.